రేపే అత్యంత శక్తివంతమైన సోమవతి అమావాస్య. ఇది ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజు పొరపాటున ఈ కూర తిన్నా, ఇంట్లో ఆడవారు వండినా పరమదరిద్రం. మీ ఇంట్లో కష్టాలు తప్పవు. ఈ రోజు ఈ కూరను తెలియక తింటే 7 జన్మల దోషాలు, పాపాలు తగులుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఏ కూరను తింటే అష్టదరిద్రాలు పడతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఇలా సోమవారం రోజు అమావాస్య కలిసి రావడం చాలా అరుదుగా సంభవిస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజు సోమవతి అమావాస్య వ్రత కథను విన్నా, చెప్పినా, చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోరికలు తీరుతాయి. ఒకసారి అంపశయ్యపై పడుకొని ఉన్న భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు. వ్రతములలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమంటాడు. దానికి భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమవతి అమావాస్య ఎంతో పవిత్రమైంది. ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆ వ్రతం గురించిన అద్భుతమైన కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ధర్మరాజా, పూర్వం కాంచి అని పేరుగల ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం ఇంద్రుని అమరావతి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆ పట్టణంలో రత్నసేనుడు అనే రాజు ఉన్నాడు. అతని రాజ్యపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అని పేరుగల ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు ధనవతి. ఆమె లక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు మరియు అందమైన కుమార్తె ఉంది. ఇలా కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలతో సంతోషంగా ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు. అతన్ని చూసి దేవస్వామి యొక్క 7 కోడళ్ళు ప్రేమతో అతనికి వారు ప్రత్యేకించి భిక్షను తెచ్చి వేశారు. దానికా బ్రాహ్మణుడు సంతోషించి వాళ్ళని దీర్ఘసుమంగళి భవ, మీకు మంచి సంతానం కలుగుతుంది అని దీవించాడు. ఆ తర్వాత ధనవతి తన కూతుర్ని పిలిచి ఆ బ్రాహ్మణుడికి భిక్ష పెట్టమని చెప్తుంది. అలా చేయగానే ఆ బ్రాహ్మణుడు దీర్ఘాయువుతో జీవించు అని అన్నాడు. అది విన్న తల్లి ధనవతి బ్రాహ్మణుడితో ఇలా అంటుంది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నా కోడళ్లను మాత్రం దీర్ఘసుమంగళి భవ అని దీవించి నా కూతురు నమస్కరించినప్పుడు నువ్వు 100 జీవించు అని ఎందుకు అన్నారు అని అడుగుతుంది. దానికా బ్రాహ్మణుడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి. నీ కుమార్తె గురించి చెప్తాను విను. ఈమె వివాహ సమయంలో సప్తపది మధ్య భర్త చనిపోతాడు. వైధవ్యం ప్రాప్తిస్తుంది. అందుకే అలా దీవించాను తల్లి అని అంటాడు. దానికి తల్లి ధనవతి ఎంతో దుఃఖించి అతనికి నమస్కరించి దీనిని పోగొట్టుకోవడానికి ఉపాయం చెప్పమంటుంది. దానికి బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు. ఓ ధనవతి, ఈమె వివాహ సమయంలో సోమ అనే ఆమె వచ్చి ఈమె వైధవ్యాన్ని పోగొడుతుంది అని చెప్తాడు. దానికి ధనవతి ఇలా అంటుంది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అనే ఆమె ఎవరు, ఎక్కడి నుండి వస్తుంది అని అడుగుతుంది. దానికి బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు. ఓ ధనవతి, సింహళ దేశంలో సోమ అనే పేరుగల చాకల స్త్రీ ఉన్నది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురి వైధవ్యం పోతుంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఇక ధనవతి తన కొడుకుల్ని పిలిచి జరిగింది చెప్తుంది. కుమారుల్లారా, మీ చెల్లెలికి వివాహం మధ్యలో వైధవ్యం ప్రాప్తిస్తుంది. కావున సింహళ దేశంలో ఉన్న సోమ అనే చాకల స్త్రీని తెచ్చినచో వైధవ్యం పోతుంది. కాబట్టి మీరు సింహళ దేశానికి పోవాలి అని చెబుతుంది. అప్పుడామె కొడుకులు ఇలా చెప్తారు. ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందున్న ప్రేమతో 7 సముద్రాల అవతల ఉన్న సింహళ దేశానికి మమ్ముల్ని పొమ్మంటున్నారు. సోమ అనే స్త్రీ సింహళ దేశంలో అంటే సముద్రం యొక్క మధ్యన ఉన్నది. అది దాటడం చాలా కష్టం. కనుక మేము పోలేము అని పలికారు. దానికి తండ్రి దేవస్వామి, మీకు తోడుగా నేను కూడా వస్తాను అని అంటాడు. అది విన్న చిన్న కొడుకైన శివస్వామి తండ్రితో,
ఓ తండ్రి, మీరలా చెప్పడం వల్ల మాకు మంచి జరగదు. సింహల దేశమునకు నేను పోతాను అని సోదరుని తీసుకుని ప్రయాణమయ్యాడు. కొన్ని రోజులకు సముద్ర తీరం చేరి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు నీడన కూర్చొని ఉన్నారు. వారికి బాగా ఆకలిగా ఉంది. సముద్రం ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నారు. అలా ఉండగా ఆ చెట్టు యందు ఉన్న ఒక గ్రద్ద పక్షి మెత్తటి మాంసం తెచ్చి తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉంది. ఇది చూసిన ఆ బ్రాహ్మణ కుమారుడైన శివస్వామి వేరే కొత్త మాంసం తెచ్చి ఆ గ్రద్ద పిల్లలకు వేయగా అవి దానిని ముట్టుకోలేదు. వెంటనే ఆ గ్రద్ద చూసి ఎందుకు తినలేదని పిల్లల్ని అడుగుతుంది. దానికా పిల్లలు, ఓ తండ్రి, ఈ చెట్టు కింద ఒక బ్రాహ్మణుడు భోజనం లేక ఆకలితో ఉన్నాడు. అలా ఉండగా మేమెలా తింటాము అని పలికాయి. వెంటనే ఆ పక్షిరాజు దయగలవాడై వారి దగ్గరికి వచ్చి మీ కోరికేమిటి అని అడిగింది. దానికి వారు, ఓ పక్షిరాజా, ఈ సముద్రం మధ్యలో సింహల ద్వీపం ఉన్నది. ఈ సముద్రం ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నాం. అక్కడ సోమ అనే ఆమెను తీసుకుని వెళ్ళాలి. అలా చేస్తే మా సోదరి వైధవ్యం పోతుంది అని చెప్తారు. దానికా పక్షిరాజు, సరే, మిమ్మల్ని ఉదయమే అక్కడికి నేను చేరుస్తాను అని చెప్పి పక్షి పిల్లలకు ఆహారం పెడుతుంది. ఇక ఉదయం ఆ గ్రద్ద వారిద్దరినీ తన వెన్ను మీద కూర్చోబెట్టుకుని సప్త సముద్రాల అవతల ఉన్న సింహల ద్వీపానికి దించింది. ఆ పక్షి సోమ అనే స్త్రీ ఇంటి ముందు దించింది. ఇక వారు ఆ ఇంటి ముందు ఊడ్చి అలికి శుభ్రం చేశారు. సోమ అనే చాకల స్త్రీ వచ్చి అది చూసి ఆశ్చర్యపోయి, నా ఇంటిని ఇంత అందంగా మార్చారు, మీరెవరు అని అడుగుతుంది. అన్నా చెల్లెళ్ళు జరిగిందంతా వివరించారు. అది విన్న సోమ, సరే, ఇక మీరు పనులు ఆపండి. నీ వైధవ్యం పోగొట్టడానికి మీ వెంట నేను వస్తాను అని చెప్పి 7 కొడుకులతో కోడళ్లతో చెప్పి పక్షిరాజును వాహనంగా చేసుకుని ఇంటికి చేరారు. ఇక చిన్న కుమారుడైన శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణ్ణి తెచ్చుటకు వేరే దేశం పోయి ఉజ్జయిని నగరం చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అనే పేరు గల ఒక మంచి వరుణ్ణి తీసుకుని వచ్చి అతనికి 10,000 వరహాల ధనం ఇచ్చి ఒక మంచి ముహూర్తంలో వివాహం జరుగుతూ ఉండగా సప్తపది మధ్యమున రుద్రశర్మ ఉన్నవాడు ఉన్నట్టుగా మరణించాడు. వెంటనే సోమ తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి దారపోసి అతన్ని మళ్లీ బ్రతికించింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాని తన నోము ఫలాన్ని దారపోయడంతో ఇంటి వద్ద ఉన్న ఆమె 7 కొడుకులు మరణించారు. ఆ సంగతి కనిపెట్టిన సోమ అందరి దగ్గర సెలవు తీసుకొని తన ఇంటికి వెళ్ళింది. వెళ్లేదారిలో కనిపించిన రావి చెట్టును చూసి 108 ప్రదక్షిణాలు చేసింది. ఇక్కడ ఇలా చేయగానే ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినట్టుగా లేచి కూర్చున్నారు. సోమ ఇంటికి చేరాక 7 కోడళ్ళు ఆమె చుట్టూ చేరి జరిగిన అద్భుతాన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని అడగగా ఆమె సోమవతి అమావాస్య వ్రత ఫలమని చెప్పి వారి చేత ఆ వ్రతాన్ని ఆచరింపచేసింది. సోమవారం అమావాస్యతో కూడిన రోజు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి చివర్లో ఒక పండును చెట్టు మొదట్లో పెట్టి నమస్కరించాలని చెప్పిందని భీష్మ పితామహుడు ధర్మరాజుతో చెప్పాడు. ఎంతో పవిత్రమైన ఈ కథను సోమవతి అమావాస్య రోజు విన్నా, చెప్పినా, చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. దరిద్రం పోయి సంపద వృద్ధి అవుతుంది. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారం వండకూడదు, తినకూడదు. అలా తెలియక తింటే జీవితంలో అన్ని కష్టాలు ఎదురవుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాదని అలా తింటే నీచమైన జన్మలు ఎత్తుతారని మన పురాణాలలో చెప్పారు. కావున ఎవరూ కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అమావాస్య రోజు పుట్టగొడుగులు, ముల్లంగి, సొరకాయ, ములక్కాయ, వంకాయ, గుమ్మడికాయ ఈ కాయకూరలను కూడా ఈరోజు అస్సలు తినకూడదు. వీటిని కూరగా వండినా, తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించినా 7 జన్మల దరిద్రం పడుతుంది. అష్టకష్టాలు అనుభవిస్తారు. అనారోగ్య సమస్యలు వస్తాయని మన శాస్త్రాలలో చెప్పబడి ఉంది.
ఈరోజు కేవలం మాంసాహారం ఒక్కటే తినకూడదని అందరూ అనుకుంటారు. కానీ మాంసాహారంతో పాటు ఈరోజు ఈ కాయకూరలను కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయని తెలుసుకొని జాగ్రత్త పడండి. ఇంట్లోని ప్రతికూల శక్తులను హరించే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంటుందని అంటారు. అయితే మిగతా రోజుల్లో చేసేదానికంటే కూడా రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారాలు అమావాస్య రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలనిస్తాయి. సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటాయి. ఆ విషయం మనం గమనించలేము. ఎప్పుడు వ్యాపించాయి అనేది కనిపెట్టలేము. చాలా సందర్భాలలో మనం గుర్తించలేము. అలా గుర్తించలేకపోవడం వల్లే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి తరచూ గొడవలు జరగడం, పరస్పర విభేదాలు రావడం, అనారోగ్య సమస్యలు రావడం, ఆర్థిక ఇబ్బందులు రావడం, ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు రావడం, అలానే చాలా సునాయాసంగా అయ్యే పని కూడా ఒత్తిడితో పూర్తవడం, అనారోగ్య సమస్యలు వంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం మన ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించాలి. అయితే ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను బయటికి వెళ్లేలా చేయవచ్చు. ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు రాత్రిలోపు ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చెయ్యండి. రాళ్ళ ఉప్పును తీసుకోండి. ఆ రాళ్ళ ఉప్పును కొద్దిగా బకెటెడ్ నీళ్ళల్లో వేసి ఇల్లంతా తడిబట్టతో తుడవండి. ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలా తుడిస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు, దుష్ట శక్తులు పోయే అవకాశం 100% ఉంటుంది. అంతేకాకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో 2 చెంచాల రాళ్ళ ఉప్పును వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాస్ నీటిని పెట్టండి. ఆ నీరు రంగు మారినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లే. అలా రంగు మారుతున్న ఆ నీటిని ప్రతిసారి కూడా మార్చివేస్తూ మళ్ళీ రాళ్ళ ఉప్పును వేసి గ్లాస్ నీటిని నైరుతి మూలన పెడుతూ ఉండాలి. అలా ఆ నీరు రంగు మారనంత వరకు పెట్టాలి. ఎప్పుడైతే నీటి రంగు మారకుండా నీటి రంగులోనే ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరమైనట్లే. అలానే పిడికెడు రాళ్ళ ఉప్పుని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ని బాత్రూంలో ఒక మూలన పెట్టాలి. అలా ప్రతి 7 రోజులకొకసారి ఆ రాళ్ళ ఉప్పును మారుస్తూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉండాలి. ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు మాయమైపోతాయి. ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం పైన ఒక పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఎర్రటి గుడ్డలో వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం పైన ఆ మూటను ఈ రోజు రాత్రి 12 గంటల లోపు కట్టాలి. ఇలా కట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు, దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి. మన ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ మనకు ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పెరుగుతుంది. అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు ఏ సమయంలోనైనా మనం స్నానం చేసే నీటిలో చిటికెడు రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. మన ఇంట్లో వారు ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటే తప్పకుండా ఈ రోజు ఇలా చేయాలి. అదేంటంటే 2 పిడికళ్ళ నిండుగా రాళ్ళ ఉప్పును తీసుకొని అలానే కాసేపు పట్టుకొని ఉండాలి. అలా కాసేపు పట్టుకొని ఉన్న తర్వాత ఆ రాళ్ళ ఉప్పును పారే నీటిలో వేయాలి. లేదా మీ ఇంట్లో సింక్లో వేసి నీటిని వదిలేస్తే సరిపోతుంది. అలా వదిలేసిన తర్వాత కొంతసేపటి వరకు ఆ సింక్ దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు. ఇలా ఈరోజు చేసినట్లయితే కొద్ది సమయంలో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. దానిని మనం వెంటనే గమనించవచ్చు. అప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి. అంతేకాకుండా మనకు వచ్చిన నెలవారీ డబ్బులతో మొట్టమొదట ఉప్పును కనుక కొన్నట్లయితే ఇక ఆ నెలవారీ జీతం మొత్తం కూడా దుబారా కాకుండా చక్కగా ఆదా అవుతుంది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మీ ఇంటికి వస్తుంది. కాబట్టి
ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించండి. ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. చెట్లు ప్రకృతిలో ఒక భాగం. ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మనల్ని బాగు చేసుకోవడానికి, ధనాన్ని ఆకర్షించడానికి, మంచి శక్తిని పుంజుకోవడానికి, దరిద్రం పోవడానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది. ఇలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా 100 రెట్ల అద్భుత ఫలితాలనిస్తుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం. అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు. వేప చెట్టంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ రోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే. మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు, సమస్యలు మొత్తం తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున వేప చెట్టును కేవలం తాకడం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి దీవిస్తుంది. మీ ఒంట్లోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుని మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో వేప చెట్టు ఒకటి. ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు. వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు దానిమీద పడడమే. గరుత్మంతుడు అమృత బాణం తీసుకొని వెళ్తూ ఉండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది. అందుకే ఇలాంటి అద్భుతమైన రోజు వేప చెట్టును 11 సార్లు తాకడం వలన ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది. అంటే మన ఒంటికి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు. భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. వరుసగా 3 వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు. కాబట్టి సూర్యలోకానికి చేరుతుందనే నమ్మకం ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకడం వలన అదృష్టం పడుతుంది. చక్కని ఆరోగ్యం కలుగుతుంది. వేప చెట్టులోని అమృతతత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. ఇక సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజే సోమవతి అమావాస్య. శివారాధనకు ఇది ఎంతో విశిష్టమైన రోజు. మరి సోమవతి అమావాస్య వెనుక ఉన్న పురాణ వివరణ గురించి తెలుసుకుందాం. తన అల్లుడైన శివుణ్ణి అవమానించేందుకు దక్షుడు దక్షయజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తెన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. తన భర్తను అందరి ముందు తిట్టినందుకు సతీదేవి అవమానాన్ని భరించలేక తనను తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఎంతో ఆగ్రహించి తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రమద గణాలతో పాటు ఆ వీరభద్రుడు
దక్షుడి మీద దాడి చేశాడు. వీరభద్రుడు దక్షుడి తలను నరికివేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు. శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చంద్రుడు చావు దెబ్బలు తిన్నాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తట్టుకోలేక తనకు ఉపశమనం కలిగించమని వెళ్లి పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసి బోలాశంకరుడి మనసు కరిగిపోయింది. దానికా మహాశివుడు చంద్రుడితో ఇలా చెబుతాడు: రాబోయే సోమవారం అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజు సోమవతి అమావాస్య. కాబట్టి ఆ రోజు నాకు అభిషేకం చేస్తే నీకు అన్ని బాధలు తొలగిపోయి నీవు ఆరోగ్యవంతుడివి అవుతావు అని అభయమిచ్చాడు. ఆ విధంగా చంద్రుడు సోమవతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేసి తన బాధల నుండి విముక్తుడయ్యాడు. అప్పట్నుండి సోమవతి అమావాస్య వాడుకలోకి వచ్చింది. ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య మహాశివరాత్రి కంటే గొప్పది. అంతేకాదు, కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఈ రోజు ఆ శివలింగంలో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించే ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు ఈ రోజు శివలింగంలో ఉంటాయి. ఇలా సోమవారం అమావాస్య రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు ఆ రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రమదగణాలలో కలిసిపోయాయి. ఎంతో శక్తివంతమైన రోజున 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ 2 కాకులకు ప్రమద గణాధిపత్యాన్ని ఇచ్చినట్లు కాశీఖండం చెబుతుంది. ఈ రోజు ఎవరైనా సరే వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. సోమవతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివారాధన ఇంట్లో కాని శివాలయంలో కాని చేస్తే విశేష ఫలితాలు మీ జీవితంలో జరుగుతాయి. ఈ రోజు రాహుకాల సమయంలో బిల్వపత్రాలను ఆ మహాశివుడికి సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ రోజు రాహుకాలం వచ్చి అంటే సోమవతి అమావాస్య రోజు రాహుకాలం ఉదయం 7:21 నుండి ఉదయం 8:58 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివారాధన చేయడం చాలా మంచిది. శివపురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించడం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజున శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న ఆ చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకుండానే కంగారుగా పానమట్టం చుట్టూ తిరిగింది. అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజు అవుతావని వరం ప్రసాదించాడు. అలా చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజు అయ్యాడు. కాబట్టి సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని ఆ చీమకు ఆ మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి ఈ సోమవతి అమావాస్యకు ఉంది. సోమవతి అమావాస్య గొప్పతనాన్ని వివరించే ఒక పురాణ కథ ఉంది. పూర్వం ఒక సాధువు ఒక వర్తక వ్యాపారి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి ఆ ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి కాని ఆ వ్యాపారి కూతుర్ని చూసి దీవించకుండా వెళ్ళిపోతాడు. ఆ సాధువు ఎందుకు దీవించి వెళ్ళలేదని పురోహితుణ్ణి పిలిచి అడగగా ఆ పురోహితుడు ఆమె జాతకం చూసి ఈమెకు వివాహం జరిగితే భర్త వెంటనే చనిపోతాడని చెప్తాడు. ఇది విన్న ఆ కుటుంబం ఎంతో శోకిస్తుంది. దీనికి పరిష్కారం చెప్పమని ఆ పురోహితుణ్ణి అడగగా దానికా పురోహితుడు ఇలా చెప్తాడు: సింహాల ప్రాంతంలో ఒక చాకలి స్త్రీని కుంకుమ అడిగి నుదుటన ధరిస్తే దోషం పోతుందని చెబుతాడు. ఆ విధంగా ఆ చాకలి స్త్రీని చేరుకున్న ఆ కన్య
కొన్ని రోజులు ఆ ఇంట్లో పనులు చేసి ఈ సోమవతి అమావాస్య రోజున ఆమె కుంకుమను పొందుతుంది. ఆ తరువాత రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తుంది. అలా చేయగానే ఆమె జాతకంలోని దోషం తొలగిపోతుంది. అందుకే సోమవతి అమావాస్య రోజు శివాలయాల్లో ఉండే రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి అని అంటారు. ఈ రోజు పెళ్లి కాని ఆడపిల్లలు ఇలా ప్రదక్షిణాలు చేస్తే మంచి భర్త లభిస్తాడు. ఎవరైనా ఈ రోజు ఇలా చేస్తే వారి కోరిన కోరికలు తీరిపోతాయి. దేవి భాగవతంలో 6వ స్కందంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు: లక్ష్మి, నేను శివుడు ఇద్దరం ఒకటే. ఎవరైతే విష్ణువును పూజించి శివుణ్ణి తిట్టినా, శివుణ్ణి పూజించి విష్ణువును తిట్టినా వారు నరకాన్ని పొందుతారు. ఎంతకాలం నరకంలో ఉంటారంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు అని చెప్పాడు. అంటే అంత ఘోర నరకానికి గురవుతారని చెప్పాడు. శివపురాణం ప్రకారం ఒకసారి మహాశివుడు నందీశ్వరుడితో ఇలా చెప్పాడు: నిజానికి సోమవతి అమావాస్య అంటే నాకు చాలా ఇష్టం. కాని భక్తులు ఈరోజు నాకంటే నాకిష్టమైన విష్ణువును పూజిస్తే నేను ఎంతో సంతోషిస్తాను అని చెప్పాడు. విష్ణుమూర్తి రావి చెట్టు రూపంలో భూలోకంలో ఉంటాడు. అందుకని ఈరోజు రావి చెట్టుకు పూజలు చేసినా, ప్రదక్షిణాలు చేసినా అది విష్ణు పూజ కనుక ఆ విష్ణు పూజ నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడు నేను వారికి శుభాలను, ఐశ్వర్యాలను కలిగిస్తానని నందీశ్వరుడికి చెప్పినట్లు శివపురాణంలో చెప్పబడి ఉంది. అప్పట్నుండి శివుడికి, విష్ణువుకి భేదం లేదని గ్రహించి వారిద్దరినీ సమానంగా పూజించే వీలుగా ఈ సోమవారం అమావాస్య కలిసిన సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తారు. ఎప్పుడో కృతయుగంలో ఈ పర్వదినం రోజున నందీశ్వరుడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేశాడు. అప్పట్నుండి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసే పరంపర మొదలయ్యింది. ఇక ఈ రోజు ఎవరైతే దీపస్తంభం పూజ చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. ఈ రోజు మనం వెలిగించే దీపానికి పూజ చేయడమే దీపస్తంభ పూజ అంటారు. ఈ రోజు ఉదయమే స్నానం చేసి మీ పూజా మందిరంలో బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద కొంచెం పసుపు, కుంకుమ చల్లాలి. దానిపై మీరు వెలిగించే ప్రమిదను ఉంచాలి. ఆ ప్రమిదకు కుంకుమతో, గంధంతో బొట్లు పెట్టాలి. ఇక ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కాని, నువ్వుల నూనె కాని పోసి 3 ఒత్తులు లేదా 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగించిన దీపానికి అక్షింతలతో, పుష్పాలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. తీపి పదార్థాలను ఆ దీపాలకు నైవేద్యంగా పెట్టాలి. దీనినే దీపస్తంభ పూజ అంటారు. ఇలా ఈరోజు ఎవరైతే ఉదయం చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండి సిరుల వర్షం కురిపిస్తుంది. ఇలా ఉదయం పూట చేసి సాయంత్రం మీ ఇంటి సింహద్వారానికి 2 వైపులా 2 దీపాలు వెలిగించాలి. అలానే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే ఆ గదుల గడపలకు ఇరువైపులా 2 దీపాలు పెట్టాలి. అలా వెలిగించి మీరొక దీపం వెలిగించి చేతితో పట్టుకొని ఇల్లంతా తిరగాలి. అంటే ఆ దీపపు కాంతిని ఇల్లంతా చూపించాలి. ఇలా ఈరోజు చేస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇక ఈ సోమవతి అమావాస్య రోజు ఆడవారు రావి చెట్టు దగ్గరికి వెళ్లి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 108 లేదా 21 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి సింహద్వారానికి 5 వేప కొమ్మలను తీసుకువచ్చి పసుపు దారంతో చుట్టి కట్టాలి. ఇలా ఈ రోజు చేస్తే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వాస్తు దోషాలు, చికాకులు మొత్తం తొలగిపోతాయి. ఇక ఈ సోమవతి అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయకూడదు అంటే, ఈ రోజు నూనెను ఎట్టి పరిస్థితుల్లో మీ తలకు కాని, శరీరానికి కాని పెట్టుకోకూడదు. ఈ రోజు నూనె పెట్టుకోవడం అశుభంగా భావిస్తారు. ఈ రోజు భార్యాభర్తలు కలవకూడదు. అంటే శారీరకంగా కలవకూడదు.
ఇలా కలిస్తే వారికి పుట్టబోయే సంతానానికి జీవితాంతం సుఖమనేది ఉండదని గరుడ పురాణంలో పేర్కొనబడింది. ఇక ఈరోజు మద్యం, మాంసాహారం జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది.